రిషితా ఫైజల్, షేక్ అల్లా బక్షు, ఖుషి యాదవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కావేరి సినిమా శ్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లా బక్షు నిర్మాతగా రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహిస్తున్న మూవీ ఈ నెల 30న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ గా రాబోతుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. నటీనటులు రిషితా ఫైజల్, షేక్ అల్లా బక్షు, ఖుషి యాదవ్, లక్ష్మీప్రియ, గుజ్జల సుధీర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి, దువ్వూరు తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టు ఇది ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. నేను కూడా కొన్ని గ్లిమ్స్ని చూశాను అనమాట. చాలా నచ్చింది. బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయి ఎలా బ్రతుకుతున్నామో ఏంటి అనేది చాలా కష్టం అయిపోయింది. బట్ డెఫినెట్లీ ఈ మూవీ August 30 రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి మెసేజెస్తో మీ ముందుకు వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు డిజిటల్ మీడియా మన ముందుకు వచ్చింది. మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోవడానికి గతం కంటే గొప్పగా అవకాశాలు ఉన్నాయి. మీరు అందరూ మీ సెల్ ఫోన్ల ద్వారా కనీసం ఒక్కొక్కరు 10,000 మంది కన్నా మీకున్న సర్కిల్లో అలా మీ సినిమాని మీరే ప్రమోట్ చేసుకోవాలి. రిలీజ్ దాకా మీరు ప్రేక్షకుల దాకా సినిమా తీసుకెళ్ళగలిగితే, మీరు గొప్ప సినిమా తీసుంటే డెఫినెట్గా ప్రేక్షకుడు అనేవాడు సినిమా బాగుంటే చూస్తాడు. అంతేగాని మనం ఎవరి మీద బురద చల్లడం అనవసరం. ఇంకా ఎందుకంటే నేను గత 2-3 నెలల నుంచి మరీ చూస్తున్నా, సినిమా బాగుంటే డెఫినెట్గా నాకు అసలు ఆ కమిటీ కుర్రాళ్ళు ఏంటి, అప్పుడు హాయ్ సినిమా ఏంటి చూస్తున్నాం కదా, మరీ నాకు ఛాలెంజ్లా అనిపిస్తుంది చిన్న సినిమా తీయడానికి. గతంలో మేమంతా రామకృష్ణ గారు మనంతా చిన్న సినిమాలు తీసే మేము డబ్బు సంపాదించినా పేరు సంపాదించినా చిన్న సినిమాల్లోనే మాకు అలా కంటెంట్తో తీసి గొప్పగా. నేను మొన్న ఒక రేవ్ అనే సినిమా చూసా. ఆ సినిమా ఒక అంటే మీ ఫంక్షన్లో దానికి వచ్చి మాట్లాడతాం ఎలా ఉంటుందో, కానీ ఇంకా హీరోయిన్ 2-3 సార్లు నాకు వేరే ఫంక్షన్స్లో కలిసింది. ఇట్లా బ్రదర్స్ యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా భవిష్యత్తు బాగుండాలని అందరినీ, డైరెక్టర్ రాజేష్, రాజ్ కిరణ్, మ్యూజిక్ అంతా బాగుంది. నేను లాస్ట్ ట్రైలర్ చూశాను బ్రదర్, బాగుంది. నేను మరలా చూస్తాను. డైరెక్ట్ అంటే నీ ఫేస్ చూస్తుంటే నువ్వు సినిమా తీస్తావా, నువ్వు సినిమా తీసేటట్లే అనుకున్నారు. ఇంకోటి ఏమైనా చేసావా, ఇంకేమైనా ఏదైనా చూడడానికైనా మామూలుగా అడిగారు. సో నా దగ్గర ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు. సో అప్పుడు నేను ఎలా అనుకున్నాను అంటే, సో ఎక్కడ పోయినా మనకి ఇదే, అసలు నువ్వేం చేసావు, ఎవరి దగ్గర పని చేసావు, ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి నేనే ఓన్గా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి చేశాను. అరౌండ్ 50-60 షూట్ చేశాను. సో అంతవరకు చేయడానికి నాకు మనీ ఉన్నాయి. సో మనీ తక్కువ ఉండడం వల్ల నేను చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. అంటే మనీ త్వరగా అయిపోతున్నాయి, త్వరగా షూట్ చేయాలి అన్న టెన్షన్ అయితే ఉండింది. సో అలాంటి టైంలో 50-60% ఉన్న టైంలో ఇట్లా మా డైరెక్టర్ గారు జనార్దన్ శివలంకి గారు, మద్రాస్ భాష డైరెక్టర్ గారు, సార్ ఇట్లా మన చూసి కొంచెం ఇట్లా షేక్ అల్లా బక్షు గారు అని మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, సార్ సపోర్ట్ చేస్తారు, ఒకసారి మీరు రష్ చూపిద్దాం అని ఒకసారి సార్ అనడంతో అంటే ఇప్పటిదాకా అక్కడ దాకా నేను చేసిన వర్క్ అంతా సార్ చూపించడం జరిగింది. అంటే కొన్ని చోట్ల మేబీ ప్రొడక్షన్ వాల్యూ కొంచెం లో అనిపించవచ్చు. దానికి కారణం ఏంటంటే అదే ఫస్ట్ నేను చెప్పడం వల్ల, నేను చేయడం వల్ల దానివల్ల వచ్చింది. శక్తి ఉంది రాజ్ కిరణ్కి అని నెక్స్ట్ డే పిలిచి, రాజ్ కిరణ్ ఆ 3 మ్యూజిక్ డైరెక్టర్ది నువ్వే చేయాలి అని చెప్పి 10 సాంగ్స్ ఆర్డర్ ఇస్తే 3వ రోజు ఫోన్ చేసింది, అన్న సాంగ్స్ రెడీ. హాయ్ ఏంది 3 రోజుల్లో 10 పాటలా, ఒక్క పాట ఇస్తే నెల తీసుకుంటారు మన వాళ్ళు రాయడానికి, దానికి ట్యూన్ కట్టి ఇంత చాలా ఇబ్బంది ఉంటుంది అంటే, అన్నగారు అంతా రెడీ సార్, అంతా చేసేసాం వినండి అని నాకు పంపిస్తే ఒక్కొక్క ట్యూన్ అద్భుతంగా. అంటే ఎప్పుడో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన వ్యక్తి, బట్ పెద్దవాడైతే చిన్నోళ్ళందరికి దూరం అవుతాడేమో, అందుకోసమే చిన్న వాళ్ళకి ఇవాళ చూడండి, ఆయన 3 సినిమాలకి ఆయనే సంగీత దర్శకుడు. గెస్టులు అంతే తప్ప అప్పటికి కొంతమంది ప్రయత్నించాం, పెద్దవాళ్ళు చాలా మంది ప్రయత్నించాం. సో ప్రయత్నిస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు, లేదా మేనేజర్ ఉండి బిజీ అంటారు. సో ఇది నచ్చింది. కానీ నాకు తెలిసి ఈ పొద్దు ఈ యొక్క కావేరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి రామకృష్ణ అన్న కానీ, టిఎస్ రావు గారు కానివ్వండి, సాయి వెంకట్ గారు, విరూపాక్ష స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా భరత్ కానివ్వండి, సాయి వెంకట్ గారితో, అదే విరూపాక్ష స్వామి గారితో ఐ మెట్ హిమ్ ఇన్ కపుల్ ఆఫ్ ఈవెంట్స్. నా ఉమెన్స్ బ్రూటల్ అజల్టేషన్ అనేది చాలా ఎక్కువ అవుతా ఉంది. వచ్చు తప్పు లేదు అనేటువంటి కాన్సెప్టే కావేరీ. ఎక్కుతాయి, ఓటీటీ ఎక్కుతాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నీ ఎక్కుతాయి. సినిమా నలుగురు కూడా చెప్పండి, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం తీసుకుని వెళ్తా ఉన్నాం వస్తుంది. ఇప్పుడు దాన్ని మీరు ఈరోజు మంచి కథగా మలుచుకొని చేయడం నిజంగా డెఫినెట్గా
చాలా చాలా మంచి కథ ఎన్నుకున్నారు. దానికి అమ్మాయి హీరోయిన్ చాలా బాగా చేసింది. నిజంగా ఎంత సైలెంట్గా ఉండి మంచి రివెంజ్ తీసుకున్న కథలా ఉంది. మనం చూసిన దాన్ని బట్టి చాలా అద్భుతంగా వచ్చింది. మంచి డైరెక్టర్ కావాలని అవుతారని త్వరలో మేము కూడా మీలాంటి వారికి డెఫినెట్గా మా ఛాంబర్ ద్వారా అవకాశం కూడా రావడానికి నేను హెల్ప్ చేస్తా తప్పకుండా. మంచి ఈ సినిమా హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.